నా చిత్రంలో బూతు మాటలు ఉంటాయి, బూతు చేష్టలు ఉండవు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. మీకు డార్విన్ థియరీ గురించి తెలిసే ఉంటుంది కదా మావా. తెలియకపోయినా నో ప్రాబ్లం. కొంతమంది ఫ్యాక్స్ ఛానల్స్ లో లాగా ల్యాగ్ చేయకుండా మన రోస్టింగ్ ఛానల్స్ లో లాగా రఫ్ గా చెప్పేస్తా. ఈ డార్విన్ థియరీ ఏం చెప్తుందంటే, మన తాతలు ముత్తాతలు అంటే మన పూర్వీకులందరూ కోతులు. అవును, మనిషి అనేవాడు కోతి నుంచి వచ్చాడు అని చెప్తుంది. ఇలా చెప్పడానికి రీజన్ కూడా ఉంది. అంటే కోతి యొక్క లక్షణాలు, కోతి యొక్క ప్రవర్తన, మనిషి డిఎన్ఏ కోతి డిఎన్ఏ మ్యాచ్ కావడం ఇలా అనమాట. కొంచెం సేపు ఈ థియరీ నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే కనీసం నమ్మశక్యంగా అయినా ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యాచ్ మాత్రం డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కి రివర్స్ లో ఉంటది. అంటే మళ్ళీ కోతులు అయిపోతున్నారని కాదు, మనుషుల నుంచే మందబుద్ధి మనుషులు అవుతున్నారు అని. మరి ఇంకా లేట్ లేకుండా ల్యాగ్ చేయకుండా ఇలాంటి ప్రొఫానిటీ పీపుల్ ని రోస్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేయండి మావా. నేను వెళ్ళి ఇంట్రో చేసుకుంటా. ప్రపంచంలో ఎవడో పత్తితి కాదు. కొంతమంది తెలిసి తప్పులు చేస్తే ఇంకొంతమంది తెలియక తప్పులు చేస్తారు. మనిషిగా పుట్టాక ఇవి సహజమే. కానీ తప్పు అని తెలిసినా కూడా కొంతమంది ఇంకా కంటిన్యూ చేస్తారు చూడండి, అది చాలా పెద్ద తప్పు. ఎగ్జాంపుల్ కి వీళ్ళలా అనమాట. ఈ వీడియోని ఇంకో 3 సెకండ్లు ప్లే చేస్తే మన ఛానల్ ఎగిరిపోద్ది. వ్యూస్ కోసం, ఫేమ్ కోసం ఇంతలా దిగజారిపోతారనమాట. ఈ వీడియో చూసిన వెంటనే అక్కకి భయంతో పాటు సిగ్గు కూడా లేదని క్లియర్ గా అర్థమవుతుంది. తనకే లేనప్పుడు మనకేంట్లే అని యాజ్ ఇట్ ఈజ్ వీడియోని చూపిస్తే చూడడానికి చాలా మంది ఇబ్బంది పడిపోతారు. ఒకవేళ వీళ్ళని రోస్ట్ చేయకపోతే వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. యాక్చువల్ గా ఆ వీడియోలో మనం అనుకునేది ఏం జరగట్లేదు, కానీ మనం అనుకోవాలనే ఆ వీడియోని పోస్ట్ చేశారంట. కాబట్టి అక్కతో పాటు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇలాంటి రెడ్ చిప్ వీడియోలు తీసుకునే తేట ఉంటే పట్టుకెళ్ళి మీ మొబైల్లోనే పెట్టుకోండి. అంతేగాని తీసిన వీడియోని ఇంటర్నెట్ లో పెట్టకండి, అసహ్యంగా ఉంటది. చేసింది లంగా వీడియో, మళ్ళీ చివరిలో స్వాగ్ సాంగ్ ఏంట్రా నికృష్టుడా? లేక ఇది జోక్ వీడియోనా? అయినా ఇందులో జోక్ ఎక్కడుందిరా? చెప్పను బ్రదర్. ఓహో, దిండికి గాలూదినట్టున్నాడు వీడి నీ ఫాదరా, అదే దిండులో నుంచి దూది పీకేసినట్టున్నాడు వీడి నీ ఫాదరా. ఇదే కదా జోకు. సినిమాలో సైడ్ డాన్సర్స్ కూడా స్క్రిప్ట్ పరంగా ఇక్కడ ఐటమ్ సాంగ్ రావాలి, అది కూడా హాట్ గా ఉండాలి అని డిమాండ్ చేస్తే అప్పుడు చేస్తారు. అది వాళ్ళ వృత్తి కాబట్టి. కానీ నీకు అలాంటి డిమాండ్స్ ఏం లేవు కదక్క. ఆహా, నిన్ను ఇప్పుడు పరికిని పోనియో చీరతోనే డాన్సులు చేయమని నేను చెప్పట్లా. కనీసం బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు ఎలా ఉంటావో ఇన్స్టాగ్రామ్ లో కూడా అలా ఉండకు అని చెప్తున్నా. రేపులు జరగటం అంటే ఫిజికల్ గానే జరగటం కాదక్క. మీలాంటి అమ్మాయిల మీద కమెంట్ సెక్షన్ లో మానసికంగా ఎప్పటికప్పుడు నెగిటివ్ కమెంట్స్ తో రేపులు జరుగుతూనే ఉంటున్నాయి. కొంతమంది అమ్మాయిలు మంచిగా వీడియోలు చేసినా కూడా నెగిటివ్ కమెంట్లు వస్తాయి కదా అంటారేమో. ఐడెంటిటీ లేనోడు ఏమన్నా కూడా మనం పట్టించుకోక్కర్లా. కానీ అదే ఐడెంటిటీ లేనోడు మీలోని మిస్టేక్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకునే స్థాయికి దిగజారిపోవద్దు అని చెప్తున్నా. హాయ్ బాబా, ఇంకొకరికి వచ్చేస్తుంది కానీ నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం అక్క. ఫారెన్ వాళ్ళకి ఎర్రగా ఉంటుంది, ఇండియా వాళ్ళకి నల్లగా ఉంటుంది. ఏంటది? హైట్ ఎంత ఉంటుంది? నేను చూడలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలిస్తే కమెంట్ చేసేవాడినే, కానీ నాకు నిజంగా తెలియదక్క, అందుకే వీడియో చేస్తున్నా. యూట్యూబ్ లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి మామ. గేమింగ్ అని, స్పోర్ట్స్ అని, ఎడ్యుకేషనల్ అని, ఎంటర్టైన్మెంట్ అని, కామెడీ అని, ఇలా అనమాట. సేమ్ టు సేమ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి మామ. ఇప్పుడు మనం రోస్ట్ చేసేది ఫస్ట్ కేటగిరీ అయితే, డబుల్ మీనింగ్స్ అనేది సెకండ్ కేటగిరీ. ఇలాంటి వీడియోస్ చేసి ఫేమస్ అయిన వాళ్ళ మీద కంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కింద ఏరిగేసి డిఎన్ఏ టెస్టులు చేసిన దొరకరు చూడండి, వాళ్ళ మీదే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది నాకు. ఒళ్ళో పెట్టుకుంటే హాయిగా ఉంటది. ఏంటది? ఒళ్ళో పెట్టుకోగానే పొడుగ్గా లావుగా అవుతుంది. చిచ్చి, ఇక బతుకంతా ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పుకుని బతికేయటమే. ఎంత రీచ్ వస్తే మాత్రం ఇలాగే ఫేమస్ అయ్యానని చెప్పి బయటకెళ్ళి ఏం మొహం పెట్టుకుని తిరుగుతావక్క. ఇంకెప్పుడు ఇలాంటి యూజ్లెస్ వీడియోస్ చేయకు. పోనీ అక్కడ కనీసం 4 ఆప్షన్లు ఏడిస్తే ఎవడో కూడా రైట్ ఆన్సర్ అనేది కమెంట్ చేస్తాడు. కానీ నీకు కావాల్సిన ఆన్సర్ కాదు కదా కమెంట్స్. ఎన్ని ఎక్కువ కమెంట్స్ వస్తే అంత రీచ్ వస్తుంది అనమాట. ఇలాంటి డబుల్ మీనింగ్స్ మాట్లాడే వాళ్ళ మీద ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ వీడియో దింపాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఒకసారి చూడండి మామ, బాగుంటది. ఇంకా ఫైనల్ గా నీకు చెప్పేది ఏంటంటే, ఇండియాది నల్లగా ఉంటది, అమెరికాది తెల్లగా ఉంటది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మానే. మళ్ళీ ఇండియా నుంచి కొండముచ్చు కొద్ది నల్లగా ఉంటది, అమెరికా నుంచి ఆవు కొద్ది తెల్లగా ఉంటది, ఇలాంటి కమెంట్లు వస్తే కమెంట్ సెక్షన్ ఆఫ్ చేయడం మానే. వాళ్ళు మొన్నటాకు కూడా నాకు మెసేజ్ చేసిన నీ భయంతోనే.
కుత్త చింపి పారదింటా ఏ లంచన మెసేజ్ చేసినా అర్థమవుతుందా? ఇంటర్నెట్ లో ఇలాంటి రోతగాలను చూసినప్పుడే ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ని లూప్ లో పాడేస్తా ఉంటా. నాకు అర్థం కాలేదు సార్. అటు చూడు. ఎందుకు పుడతారు పుడతారు పుట్టి ఎర్రిపు లవుతారు, అదే తిట్టించుకుంటారు. లాస్ట్ టైం ఫింగరింగ్ ఎప్పుడు చేసుకున్నావు? ఒక అమ్మాయి ఎప్పుడైనా నాకినాను. ఒక్కరోజులో 6 సార్లు రా. బాగుందిరా, మీ కాంటెంట్ చాలా బాగుంది. నాకు చిన్న డౌట్, మీ ఏరియాలో రెడ్ లైట్ ఏమైనా ఉందా? మీరు కరెక్ట్ గానే ఉన్నారు, అంబులెన్స్ మీద రెడ్ లైట్ ఉంటది కదా, దాని గురించే మాట్లాడుతున్నా. మీరు అర్జెంట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి. ఇప్పటికే పిచ్చి బాగా ముదిరిపోయిందిరా పిచ్చన. ఇదెక్కడ న్యాయం నాకు అసలు అర్థం కాదు. వీళ్ళు చేసే రొట్టె వీడియోలకు మాత్రం రీచ్ బేబచ్చంగా ఇస్తాడు, అదే మనం చేస్తే మాత్రం చిల్లర పాడేస్తాడు. ఇందులో ఇంకా దరిద్రం ఏంట్రా అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్లు అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళ ఛానల్స్ కి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అసహ్యంగా ఉంది. మీరెలాగో సిగ్గుసరం వదిలేశారులే, కనీసం మీకు అన్నయ్యో తమ్ముడో చెల్లెల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలి కదా. మీరు చేసే లత్కోర్ వీడియోస్ వల్ల మీ ఫ్యామిలీ పరువే కదా పోతుంది. పైగా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు ఫింగరింగ్ చేసుకుంటా వాడితో ఎక్స్పీరియన్స్ ఉంది వీడితో ఎక్స్పీరియన్స్ ఉంది. కాంటెంట్ కోసం మరీ ఇంత దిగజారిపోతారా? నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరి మీద నాకు ఏమాత్రం కోపం లేదు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, ఇకపై మాత్రం ఇలాంటివి చేయకండి. లేదు మేము ఇలాగే చేస్తాం ఏం చేస్తాం అని అంటే మాత్రం ఈ వీడియోలో ఏముంటదంటే, ఇద్దరు ఆడపిల్లలు బీరు తాగుతూ వీడియో పెట్టడమే తప్పు అనుకుంటే మళ్ళీ ఒకరి మూతూ ఒకరు నాకుతూ ఎంగిల్ చేసుకుంటారు. అలా అని చెప్పి తెలుసో తెలియకో చేశారులే చిన్నపిల్లల అంటే అది కాదు. గొద్ద కిందకే ఒక్కోదానికి 30 సంవత్సరాలు వచ్చుంటాయి. అయినా అంత తేటేంటక్క మీకు? షర్టు ప్యాంటు వేసుకుంటే ఒకళ్ళు మొగోళ్ళు ఒకళ్ళు ఆడోళ్ళు అయిపోయి ముద్దులు పెట్టేసుకోవచ్చా ఏంటి? లేక కనీసం మీ ఊర్లో అద్దాలు కూడా అమ్మరా? నువ్వు బేబీని కూడా క్యారీ చేయగలవు, చేస్తావు అని అంటున్నాను. నిజమా? చేయగలవు. That's my personal. I don't want to say anything about that. You get periods? That's my అది personal. ఇందాక నువ్వెక్కడ దిక్కుమల్ని సచ్చినోడు రా బాబు, అవేం క్వశ్చన్స్ బ్రో? అసలు ఒక అమ్మాయిని ఇంటర్వ్యూకి పిలుస్తావు, ఇంటర్నెట్ లో లీక్ అయిన వీడియో నీదేనా అని అడుగుతావు, అవాయిడ్ చేయాల్సిన క్వశ్చన్స్ ని ప్రోమోస్ లో పెడతావు. ఆ అమ్మాయి ఏడుస్తుంటే కనీసం ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత అయినా అది ట్రిమ్ చేయు. అంటే ఏంటి, ఇప్పుడు లీక్ అయిన వీడియో తనది కాదు అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంకో వీడియో ఏమైనా రిలీజ్ చేయాలా? రెండు ఒకేలా లేవని ప్రూవ్ చేయాలా? చెప్పు చెప్పవా. Why will I tell you about my periods, my pregnancy, my marriage, or else something? So if I date with someone, why? సరే అప్పుడేదో అయింది అనుకోవచ్చు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏం చేసావు? ఈ అమ్మాయికి పీరియడ్స్ వస్తాయా, వాంతులు వస్తాయా, మోషన్స్ వస్తాయా? ఆ అమ్మాయి పర్సనల్ విషయాల గురించి నీకెందుకు? ఏరిగిన తర్వాత గుద్దగడికి వస్తావా? మళ్ళీ కొత్త ఇంగ్లీష్ లో అడిగిందంట. ఇంగ్లీష్ లో ఒకసారి ఎర్రిపుక్ అయితే సరిపోదా, ఇంగ్లీష్ లో కూడా అవ్వాలా? అడగడం నాకు రాలే, ఇంగ్లీష్ లో అడిగాను. That's my personal. చెప్పండి మామ, ఇతని మీద ఫుల్ లెంత్ వీడియో ఒకటి కావాలా? అయితే కమెంట్ కొట్టు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఇప్పటి వరకు మీరు చూసిన క్లిప్స్ అన్ని ఇంటర్నెట్ లో 1, 2, 10 ఉంటే కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చేయి దాటిపోయింది మామ. ఒక అమ్మాయి ఎలా ఉండకూడదో వీళ్ళ వీడియోస్ లో అలాగే ఉంటున్నారు. చైనా ఓడి యాప్స్, ఆ వెబ్సైట్స్ బ్యాన్ చేశారని చెప్తున్నారు. కానీ వీళ్ళని చూసినా, వీళ్ళు చేసే చేష్టలను గమనించినా పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు. రెండూ సమాజానికి ప్రమాదంగానే ఉన్నాయి. అయినా పాపులర్ అవడం కోసం ఇంత దిగజారిపోవాలా? దానికి సరైన ప్లాట్ఫామ్ చూసుకుంటే సరిపోద్ది కదా. ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న టాక్సిక్ ఉమెన్ ఎవరంటే కాల్ మీ పొట్టి అఫీషియల్. అక్క ఎంత టాక్సిక్ కో మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి మావా. ఇలా ఈ ఒక్క వీడియోలోనే కాదు మామ, తను చేసే ప్రతి వీడియో కూడా టాక్సిక్ గానే ఉంటుంది. నువ్వు పబ్లిక్ గా ఎంత పెద్ద తప్పు చేసినా పర్లే, కానీ నిన్నేమనకూడదు. ఎందుకంటే నువ్వు అమ్మాయివి. జెండర్ ఈక్వాలిటీ అడుగుతారు, ఇస్తేనేమో తీసుకోలేరు. కానీ ఒక ట్రాన్స్జెండర్ అక్క మాత్రం వీళ్ళకి రిప్లై ఇచ్చింది. చాయ్ తాగడు, ఆంటీ జాకెట్ ఇప్పి పాలు తాగుతాడు, నువ్వు ఒక పని చెయ్యి, వాడు జిప్పిప్పి నోట్లో పెట్టుకో. ఈ వీడియోకి వీడేం రిప్లై ఇచ్చాడో తెలుసా? సరదాగా ఈ వీడియో చేసాము, పెట్టుకో నోట్లో పెట్టుకో, దీన్ని పెడతా నీ నోట్లోనే 10 మంది పెట్టినట్టు అని అంటున్నావు. నీ అమ్మ పెట్టాను అనుకో, కిందకు వచ్చేసింది. నోట్లో పెడితే కిందకు వచ్చింది, కింద పెడితే నోట్లోకి వచ్చింది. ఇదిగో స్క్వేర్ గా స్క్వేర్. మీరు చేస్తే కామెడీ, మీకు ఎవరైనా రిప్లై ఇస్తే మాత్రం అది కామెడీ వీడియో కాదే. ఇదిగో స్క్వేర్ గా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఒక ఎర్రిపూకివి. ఈ మాట నేను చెప్పట్లే, మీ ప్రతి వీడియోలో మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే నీ వీడియో వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిందనుకో, అప్పుడు అక్కలందరూ వాళ్ళ లంగా బంధులతో ఊరేసేస్తారు నిన్ను. హాయ్ లవ్లీ బాయ్స్, నేను మీ పొట్టి పిల్ల. నేనైతే ఇప్పుడు 2 ఎదవలను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎదవ వచ్చేసి
అయిపోయింది. అమ్మాయిల జీతాలు ఆడుకుంటాడు. సెకండ్ ఏదో వచ్చేసి మనోడు ఉన్నాడు చూడండి, కడుపులు చేసి వదిలేయడంలో మొదటి రకం ఎవరంటే మనోడే. ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి నిన్ను? పక్కనేంటి పల్లీకి ఇస్తున్నారు అనుకుంటున్నారా? ఇందాక చెప్పానుగా మామ, వీళ్ళు ఎలాగో ఎర్రిపుకులే అని. ఒక అమ్మాయి అయ్యుండి ఒకడేమో అమ్మాయి జీవితాలు పాడు చేస్తాడు, ఇంకొకడేమో అమ్మాయిలకి కడుపు చేస్తాడు. ఆన్ రికార్డ్ ఆ అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది, అరే మళ్ళీ మేము చేసింది కామెడీ అని సమర్థించుకోకండి రే, ఆ అమ్మాయి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది. మహిళా సంఘాలు ఎవరైనా మీ వీడియోని చూసినట్లయితే ఖచ్చితంగా కేసు కూడా పెడతారా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చెప్పరా, నాకు ఒక డౌట్. ఏంట్రా? నీకు లవర్ ఉన్నారా? నీకెందుకురా? ఊరినే తెలుసుకున్నాను. నీకెందుకురా కొద్దిగా కొత్తగా నీకు ఇలాంటి డౌట్లు వస్తున్నాయి? ఎర్రిపుక అసలు నువ్వేంటో వాడేంటో మీ కాంటెంట్ ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు బాబు. కానీ నాకు ఒకటి అర్థమైంది, ఈ రీల్ రైల్వే స్టేషన్ లో చేశారు సరే, నెక్స్ట్ రీల్ ఎక్కడ? బస్ స్టాండ్ లోనా లేక డైరెక్ట్ గా హైవే పక్కన? ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. యాక్చువల్ గా 50 Shades సిరీస్ లో ఒక వీడియో వస్తుంది మామ, కొంచెం లేట్ అయ్యేలా ఉంది. సరే అని ఈ గ్యాప్ లో ఈ వీడియో పెట్టాను. ఈ వరదలకి మా ఊర్లో రోడ్లు పోయినట్టు మన ఛానల్ గ్రాఫ్ కూడా అప్ అండ్ డౌన్ అయిపోయింది. మళ్ళీ మీరే లేపాలి మామ. అంటే ఏం లేదు, ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే 3K లైక్స్ కొట్టి 1K కమెంట్స్ పెట్టండి మామ. అలాగే ఈ రెండింగ్ లోపు మన ఛానల్ 1 మిలియన్ అయిపోద్దా? సారీ, అదే 50K అయిపోద్ది మామ. మీరు తలుచుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కమెంట్ సెక్షన్ లో రోడ్ టు 50K ని కమెంట్ చేయండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.